రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు రాజకీయ రంగు పులుముతూ ఉంటారు. రాజకీయ నాయకులే కాదు, వారి కుటుంబాల్లోని వారైనా చాలా సీరియస్గా మాట్లాడాలి. సరదాగా మాట్లాడిన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తాను పోటీ చేస్తాను అంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్న మాటలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆమె తాను సరదాగా అన్నానని చెప్తోంది. వైసీపీ నాయకులు ఈ మాటలను సీరియస్గానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కుప్పంలో 35 ఏళ్లుగా మా వారిని గెలిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నేను నిల్చుంటాను, గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి చేసిన సరదా వ్యాఖ్యలు చేసింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని 4 ఏళ్లుగా సవాల్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రచారానికి ఈ కామెంట్స్ టానిక్లా ఉపయోగపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. ఇక నారా భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల్లో నిలబడటం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నాయి. వైసీపీ నేతలు రోజా అలాగే అంబడి బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు నారా భువనేశ్వరి చేశారు అంటూ కూడా హాట్ టాపిక్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను అటుపక్క రోజా కానీ అంబడి కానీ సెటైర్లు వేస్తూ కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూసినా, మరి వీరి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? ఎస్ స్వప్న, మీరు చెప్పినట్టుగానే ఏదైతే మరి నారా భువనేశ్వరి ఒక సభలో మాట్లాడినటువంటి కుప్పం సభలో మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఏ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఆయా పార్టీలకు సంబంధించి కూడా విపక్షాలు కానీ అధికార పార్టీకి సంబంధించి కూడా ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నటువంటి ఆ పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఏదైతే నారా భువనేశ్వరి మాట్లాడినటువంటి మాటల్లో ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కి ఏదైతే వారి మనసులో చంద్రబాబు పైన ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునే విధంగా మాట్లాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మరి ఆమె పోటీ చేస్తానన్నప్పుడు చంద్రబాబు పట్ల ఎలా ఉన్నారు, చంద్రబాబు కావాలని ఎక్కువ శాతం చంద్రబాబు మరి కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని చూపించే ఒక ప్రయత్నం అయితే చేసినైతే అది సరదాగా ఆ సభలో మాట్లాడినటువంటి మాటలే మనం తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కొంత పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజా గానీ అటు అంబటి రాంబాబు కూడా
పూర్తిగా దీనిపైనే ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి దీనిపైన విమర్శలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఆయా రాజకీయ పార్టీలో మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి ప్రతి మాటికి కూడా పూర్తిగా కూడా ఓట్ బ్యాంక్ గా క్యాచ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా అంబటి రాంబాబు హాట్ కామెంట్ చేశాడు. ఏదైతే నారా భువనేశ్వర్ మాట్లాడినటువంటి మాటలను పరిగణలో తీసుకొని ఖచ్చితంగా చంద్రబాబు పని అయిపోయింది, ఇంకా రాష్ట్రంలో కుప్పం నుంచే పోటీ చేయడు, రాష్ట్రంలోనే పూర్తిగా కూడా టీడీపీ అటు జనసేన పూర్తిగా అడుగారిపోయిందంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే నారా భువనేశ్వరి మాట్లాడినటువంటి మాటలను తీసుకుంటూ కూడా అటు లోకేష్ మాటలు కూడా ప్రస్తావించాడు. ఏదైతే మరి మా నాన్న ముసలివాడు అని చెప్పి ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో మీ మదరు నారా భువనేశ్వరి మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా స్వప్న ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే అటు వైసీపీకి కానీ అటు విపక్షాలు కూడా పూర్తిగా కూడా ఓట్ బ్యాంక్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అటు వైసీపీ పూర్తిగా సిద్ధం అంటూ కూడా ముందుకు వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి అన్ని విధాలుగా కూడా రంగానికి సిద్ధమయ్యామంటూ కూడా వైసీపీ చూస్తున్నటువంటి నేపథ్యం. అదే సమయంలో పూర్తి స్థాయిలో ఎదుర్కొనే విధంగా కూడా అటు విపక్షాలు అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా కూడా ఎన్నికల సమరానికి శంకారం పూరించారని చెప్పుకోవచ్చు. స్వప్న. థాంక్యూ రమేష్. ఇక నారా భువనేశ్వరి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. కుప్పంలో 35 ఏళ్లుగా మా వారిని గెలిపిస్తున్నారు, ఈసారి ఎన్నికల్లో నేను నిల్చుంటాను, గెలిపిస్తారంటూ నారా భువనేశ్వరి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని 4 ఏళ్లుగా సవాలు చేస్తూ వస్తున్న వైసీపీకి ఇదొక ప్రచార అస్త్రంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. 3 రోజులుగా తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా ప్రాంతం అంతా కూడా న్యాయంగా నిజం కావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో తీసుకున్నట్టయితే ఈ రోజు సరదాగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ వరకు ఇప్పటికీ ఉన్న రాజకీయంలో ఉన్న ఈ యొక్క ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతాననేటువంటి పోటీకి నిలబడతాననేటువంటి వ్యాఖ్యలు సరదాగా చేసినప్పటికీ ప్రతిపక్షాలు పూర్తిగా ఒక హాస్యాస్పదంగా మాట్లాడడం కానీ వ్యంగ్యంగా మాట్లాడడం చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అయితే కార్యకర్తల సమావేశం పెట్టుకున్నటువంటి భువనేశ్వరి ముందస్తు తీసుకున్నట్టయితే ఎవరైతే మృతి చెందారో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత వాళ్ళ కుటుంబాలకంతా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఆ నేపథ్యంలో ఈ యొక్క సరదాగా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈసారి అంటే దాదాపు 74 సంవత్సరాల వరకు వచ్చింది, ఈసారి నేను పోటీ చేస్తాననేటువంటి ఒక అంశాన్ని సరదాగా చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు కావాలా నేను కావాలన్నప్పటికీ ఇద్దరు కావాలనేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, కుప్పం సంబంధించిన ప్రజలు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఇద్దరు కావాలనేటువంటి కోణంలో మాట్లాడారు. అయితే భువనేశ్వర్ గారు ఆ యొక్క నిమిషంలోనే ఆమె కేవలం నేను హాస్యాస్పదంగా సరదా కోసం మాట్లాడాను తప్ప నేను బిజినెస్ పర్పస్ అంటే వాళ్ళకి సంబంధించిన పారిశ్రామిక సంబంధించినటువంటి పనులు చూసుకుంటాను, పూర్తిగా ఆయన వెంటనే నేను ఉంటాను అనేటువంటి నేపథ్యంలో మాట్లాడింది. ఇది ఇటీవల తీసుకున్నట్టయితే వెంటనే దానిపైన మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా కావచ్చు, అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుకి వయసు మళ్ళింది, ఇక మీదట ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో భార్య వచ్చి నేను పోటీ చేస్తాననేటువంటి తత్వంలో మాట్లాడుతున్నాను కూడా వీళ్ళు మాట్లాడటంతో ఈ రోజు ఇదంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు బయట పూర్తిగా వెళ్లవుతుంది. ఏదేమైనప్పటికీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నట్టయితే ఇటు టీడీపీ జనసేన ఇవన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తున్నప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి సిద్ధాంతంలో కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చరిష్మాతోనే పార్టీని గెలిపించుకుంటా అనేటువంటి నేపథ్యంలో ముందుకెళ్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క స్థానికేతరటువంటి వ్యక్తులను ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, అలాగే లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు పోటీ చేయడానికి కొన్ని ప్రదేశాలు మార్పులు చేర్పులు చేసినప్పటికీ రానున్న ఎన్నికలు తీసుకున్నట్టయితే ఒకటి సైకిలా లేదంటే ఫ్యాన్ అనేటువంటి అంశం మీరైతే పోతుంది. కేవలం సరదా కోసం మాట్లాడినటువంటి భువనేశ్వర్ ఈ రోజు దాన్ని హాట్ టాపిక్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.